అన్నయ్య ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. హైదరాబాద్. ఏం పేరు మీ పేరు? మదన్. దర్శనం బాగా జరిగిందా? జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగుంది. ఓకే, గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ భక్తులు స్వామివారికి చెల్లించినటువంటి మొక్కుబడిగా కానుకలు కానివ్వండి, ముడుపులు కానివ్వండి, అవి ఒక అధికారి లూటీ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అది మీ దృష్టికి వచ్చిందా? చూసినాం, సోషల్ మీడియాలో చూసినాం. ఓకే, ఏమనిపించింది? అట్లా తప్పు కదా. మరి ప్రభుత్వం ఏం చేసింది? లాస్ట్ టైం ప్రభుత్వం ఏం చేసింది? మరి అట్లాంటి చర్యలు తీసుకోవాలి కదా. అంటే 2 రోజుల ముందు 3 రోజుల ముందు తెలిసినట్టుంది. సంవత్సరం ఈ ప్రభుత్వం సంవత్సరం కింద వచ్చింది కదా. మరి పాత ప్రభుత్వం అంటే తీసుకొని భక్తుల మామూలు అంటే తీసేసుకోవద్దు కదా, తప్పు కదా అది. అంటే అసలు ఒక భక్తుడిగా మీరు చెప్పండి, స్వామివారిని ఏదైనా కోరిక కోరుకొని ఆ కోరిక నెరవేరిన తర్వాత మీరు స్వామివారికి ముడుపులు కట్టి ఇక్కడికి వచ్చి మొక్కుబడిగా కానుకలు సమర్పిస్తూ ఉంటారు. మీరు స్వామివారికి భక్తి శ్రద్ధలతో సమర్పించినటువంటి కానుకలు స్వామివారికి అందలేదు అని తెలిసిన వెంటనే ఏమనిపించింది అసలు మీకు? బాధ అనిపించింది. అట్లా చేయదు కదా. అంటే అలాంటి అధికారులని తీసేసారు, టీటీడీ నుంచి చేశారా. అతను అలాంటి వాళ్ళకి అసలు దర్శనానికి అలౌ చేయొద్దు. అసలు ఈ కొండపైకి అతను అలౌ చేయదు అలాంటి వాళ్ళని. ఆ పరకణమణిలో ఏదో జరిగిందో ఇన్సిడెంట్, అసలు అలాంటి వాళ్ళని అక్కడ ఉద్యోగం నుంచి కాదు కదా, అసలు టీటీడీ పైన కొండపైకి రానియదు వాళ్ళని. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? పటన్ చెరువు నుంచి, హైదరాబాద్. స్వామి దర్శనం బాగా జరిగిందా? చాలా బ్రహ్మాండంగా జరిగింది. చాలా హ్యాపీగా జరిగింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి కదా, ఎలా ఉంది? చాలా సూపర్ గా అనిపి 2 కళ్ళు జరుపులేదు చూడడానికి. చాలా బాగుంది. లోపల చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, బాగుంది. ఓకే, ఒక భక్తుడిగా మీరు చెప్పండి, పరకామణలో గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు అవకతవకలకు పాల్పడ్డారు. అంటే భక్తులు మొక్కుబడిగా స్వామివారికి సమర్పించినటువంటి కానుకలను వారు లూటీ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అది చూడగానే మీకు ఏమనిపించింది? సోషల్ మీడియాలో చూసాం, చాలా బాధ అనిపించింది. అందుకనే వాళ్ళు చేసిన తప్పుకే వాళ్ళకి 11 వచ్చినాయి. వాళ్ళు చేసిన పాపం వాళ్ళే కొట్టుకపోయారు. ఆ స్వామి ఉన్నాడు అన్న నమ్మకం కలిగింది. అది ఒక్కటి అట్లా దొంగతనం చేయడం వల్ల అది బాధ కలిగింది, చాలా బాధ అనిపించింది. అట్లా వేయడం చాలా తప్పు. అది ఒక్కటి డిసప్పాయింట్ అంత ఏం లేదు. కానీ దొంగలు పక్కకు జరిగిరు, ఆ దేవుడే చూసుకుండు. చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు సార్ ఆ హయాంలో చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా హ్యాపీగా ఉన్నాం, బాగుంది. చాలా సంతోషం అనిపించింది దేవుని చూడగానే. బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్నారు? అనకాపల్లి అండి, మాడుగుల మండలం. ఏం పేరు మీ పేరు? నా పేరు కలవలపల్లి ఈశ్వరరావు అండి. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బ్రహ్మాండంగా జరిగింది సార్. ఓకే, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బ్రహ్మాండంగా చేశారండి. ఓకే, మహిళలకు సంబంధించి సదుపాయాలు కానీ ఏర్పాట్లు కానీ వస్తువులు ఎలా ఉన్నాయి? అన్ని చాలా బాగా చేశారండి, చక్కగా చేశారండి. చోట్ల టాయిలెట్స్ కానీ వసతులు కానీ అన్ని చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఓకే, ఒక భక్తుడిగా మీరు స్వామివారిని ఏదైనా కోరిక కోరుకొని ఆ కోరిక ఫలించిన తర్వాత స్వామివారికి మీరు ముడుపులు కట్టి మొక్కుబడిగా స్వామివారికి కానుకలు సమర్పిస్తారు. అయితే ఒక భక్తుడిగా మీరు స్వామివారికి సమర్పించినటువంటి కానుకలు స్వామికి చెందకుండా కొంతమంది అధికారులు గత ప్రభుత్వంలో వారు లూటీ చేశారు. అది మీకు చూసిన వెంటనే ఏమనిపించింది? చాలా బాధ అనిపించిందండి. ఒక హిందూ సాంప్రదాయంలో పుట్టి ఒక హిందూ పౌరుడిగా సనాతన ధర్మాన్ని కాపాడవలసిన వ్యక్తులే ఇలాంటి అవినీతి పని పాల్పడడం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అధికారంలో ఎవరైతే హిందువు అయితే ఆ హిందువునే ఆ స్థానంలో ఉంటే చాలా బాగుంటుంది. కానీ వేరే మతస్థుని తీసుకొచ్చి దేవాలయాల్లో పెట్టడం వల్ల ఇలాంటి అవినీతులు జరగడం కూడా కారణం అని మేము భావిస్తున్నాం. అది చాలా తప్పండి. ఎవరైతే హిందూ సాంప్రదాయ సనాతన ధర్మం మీద కట్టుబడి ఉంటాడో వాళ్ళనే ఆలయ ధర్మకర్తలుగాను ఆలయ సిబ్బందిగా నియమిస్తే బాగుంటుందని మా ఒక ఉద్దేశం. ఓకే, ఒక భక్తుడిగా మీరు స్వామివారికి సమర్పించినటువంటి కానుకలు స్వామివారికి చెందలేదు, స్వామివారి సొమ్ము అపహరణకు గురైందని తెలియగానే ఏమనిపించింది అసలు? చాలా బాధ అనిపించండి అండి. అలా చేయడం చాలా తప్పు అని చాలా ఆవేశంగా ఫీల్ అయ్యామండి. అది చేయడం ఎంతవరకు తప్పు కాదు. అలాంటి వాళ్ళకి తగిన శిక్ష పడాలని ఖండించాలని మేము కోరుకుంటున్నామండి. సార్ ఎక్కడి నుంచి వచ్చారండి? వైజాగ్ అండి. ఏం పేరు మీ పేరు? కృష్ణార్జునరావు అండి. కేకే మాస్టర్ అంటారు అందరూ. నేను మాస్టర్ ఉద్యోగం నాది. సార్ స్వామివారి దర్శనం బాగా జరిగిందా ఇక్కడ? ఎక్సలెంట్, సూపర్. నేను ఎన్నిసార్లు వచ్చాను కానీ ఇవాళ ఎందుకు చాలా ఈజీగా అయిపోయింది. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా మహిళలకు సంబంధించిన ఏర్పాట్లు కానీ సదుపాయాలు ఎలా ఉన్నాయి? ఎక్సలెంట్, చాలా బాగుందండి. ఇంతకు ముందు మీద కూడా ఎక్కడ ఒక శాండ్ లైట్ కూడా కనపట్ల, అంత బాగా చేస్తున్నారు. బహుశా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అందుకనేమో. అయినా ఎప్పుడు కూడా బాగానే ఉంటది. మన టెంపుల్స్ అన్ని కూడా చాలా బాగుంటది. కంపారిజన్ విత్ తమిళనాడు మనకి టెంపుల్ చాలా ఇదిగా ఉంటుంది. దట్టు సిబిఎన్ ఉన్నాడు కాబట్టి అసలు కాంప్రమైజ్ అవ్వడు ఆయన ఈ విషయంలో. సో ఇవాళ అయితే మటుకి అద్దంలా ఉంది తిరుపతి అంతా.
సార్ ఒక భక్తుడిగా మీరు చెప్పండి, మీరు స్వామివారిని ఏదైనా కోరిక కోరుకొని ఆ కోరికలు ఫలించిన తర్వాత స్వామివారికి మీరు ముడుపులు కట్టడం లేదా కానుకల రూపంలో మీ మొక్కుబడిని చెల్లించుకుంటారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు మీరు స్వామివారికి సమర్పించినట్టు అంటే భక్తులు స్వామివారికి సమర్పించినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో అవి స్వామివారికి దక్కకుండా స్వామివారి సొమ్మును అపహరించేటువంటి ప్రయత్నం చేశారు. అది తెలియగానే ఏమనిపించింది సార్ మీకు? కొంచెం అప్సెట్ అవుతాం కామన్ గా మనం, ఎందుకంటే దేవుడికి ఇచ్చిందంటే ఏంటి దాని మీద మనం ఆశపడాం. అలాంటి దేవుడి డబ్బులే వీళ్ళు ఆశపడుతున్నారంటే ఇంకా వాళ్ళు ఉంటారులేండి, ఇంక వాళ్ళని మనం కన్సిడర్ చేయలేం. సో అది డివోషనల్ గా వాళ్ళకి తర్వాత పనిష్మెంట్ ఏంటా అన్న తర్వాత విషయం. కానీ యాక్చువల్ గా పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ లైక్ దిస్. ఎవడో అలా చేయడు, మరి వాళ్ళకి ఏదో పూర్వజన్మ పాప ఏమో ఏదో ఉంటది అలా చేశారు. కానీ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఉన్నాయి కదా ఆచర్యలు. కొంచెం దెబ్బతింటాయి అలా చేయడం వల్ల. ఎందుకంటే భక్తుడు అనేటువంటి వాడు నా ప్రతి పైసా నా దేవుడికి వెళ్ళాలని ఆలోచిస్తాడు. అది మధ్యలో డైవర్ట్ అవుతుందంటే పీపుల్ ఆర్ ఫీల్ వెరీ సాడ్. ఆ విషయంలో మనం కాంప్రమైజ్. హాయ్ అండి. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను కాకినాడ నుంచి వచ్చాను. ఓకే. ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి కదా, సదుపాయాలు కానీ ఏర్పాట్లు వస్తువులు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. మొదటిసారి నేను బ్రహ్మోత్సవాల టైంలో నాకు ఈ దర్శనం దొరికింది. అసలు ఆ డెకరేషన్ కానీ స్వామివారి దర్శనం అంతా చాలా బాగా జరిగింది. ఓకే. అదృష్టం. అన్నప్రసాదాలు కానీ లడ్డు కానీ రుచి బాగున్నాయా? చాలా బాగున్నాయండి. చాలా పులిహోర పెట్టారు, ఇంకా లడ్డూలు ఇప్పుడు ఇచ్చారు. చాలా బాగున్నాయి, టేస్ట్ వేస్ట్ ఫ్రెష్ గా ఉన్నాయి చెప్పాలంటే. అన్నయ్య ఎక్కడి నుంచి వచ్చారు? మేము మహబూబ్ నగర్ నుంచి వచ్చామండి. ఓకే. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. చాలా మంది భక్తులు వచ్చిర్రు. ఆ క్యూ లైన్ లోపల విపరీతమైనటువంటి రద్దీ ఉన్నది. అయినప్పటికీ కూడా శ్రద్ధతోటి భక్తితోటి చాలా మంది గోవింద గోవింద నామస్మరణతోటి చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ దర్శనం చేసుకున్నామండి. అంటే ఈ రోజు నుంచి స్వామివారికి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలకు సంబంధించి టీటీడీ వారు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఈ టీటీడీ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం లోపల ఏర్పాట్ల లోపల చాలా ఉత్తమమైనటువంటి ఏర్పాట్లుగా నేను భావిస్తున్నా సార్. అయితే ఎక్కడ మన భారతదేశం లోపల కూడా ఎక్కడ ఇటువంటి ఏర్పాట్లు జరగలేదని నా ఉద్దేశం. ఒక భక్తుడిగా మీరు చెప్పండి, స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో భక్తులు స్వామివారికి ముడుపులు చెల్లిస్తూ ఉంటారు, అలాగే మొక్కుబడిగా కానుకలు కూడా సమర్పిస్తూ ఉంటారు. భక్తులు స్వామివారికి సమర్పించినటువంటి కానుకలు గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శించి లూటీ చేశారని మీకు తెలియగానే ఏమనిపించింది? సార్ అది కరెక్ట్ కాదు సార్. ఇక్కడ వచ్చేటటువంటి భక్తులు ప్రతి డబ్బు ప్రతి వ్యక్తి వాళ్ళ చెమట చుక్కతోటి వాళ్ళ భక్తితోటి వాళ్ళ కష్టార్జితంతో లేదంటే సంతోషంతో స్వామివారికి ఉండిలో వేయడం జరుగుతుంది సార్. అయితే అటువంటి భక్తుల మనోభావాలను దెబ్బతినేటటువంటి కార్యక్రమాలు చాలా దురదృష్టకరము అట్లా చేస్తే. కానీ అది మాత్రము సహించలేనటువంటి విషయం సార్. అటువంటి వ్యక్తులను చాలా కఠినంగా శిక్షించాలి. ఈ మంచి వాళ్ళను ప్రోత్సహించాలి, మంచి ఏర్పాట్లను ప్రోత్సహించాలి, మంచి ఏర్పాట్లను అట్లా ప్రశంసించాలి కూడా సార్. ఓకే. అంటే ఒక భక్తుడిగా మీరు స్వామివారికి భక్తి శ్రద్ధలతో సమర్పించినటువంటి కానుకలు స్వామివారికి చెందకుండా ఇలా అధికారి కొట్టేశారని తెలియగానే అసలు ఫస్ట్ మీకు ఏమనిపించిందండి? సరే, అది ఒక ద్రోహం కింద అనిపించింది సార్. ద్రోహం అనిపించింది. దేవునికి చేసిన ద్రోహం కాదు, ప్రజల మనోభావాలను దెబ్బతీసేటటువంటి ఆ ప్రయత్నంగా నేను భావిస్తున్నా సార్. అది కరెక్ట్ కాదు. అటువంటి వాళ్ళను శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి సార్. ఏంటి అది మహాపచారంగా భావిస్తున్నారా? యా సార్, మహా అపచారము. భక్తుల మనోభావాలను దెబ్బతీయడం అనేది ఎటువంటి శిక్షార్హమైనటువంటి కార్యక్రమం సార్. అది ఖచ్చితంగా శిక్షించాలి అటువంటి వాళ్ళను. సార్ ఎక్కడి నుంచి వచ్చారండి? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? అన్నీ మంచిగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. కొంచెం బికాస్ ఆఫ్ చేంజ్ మనకు కష్టం ఉంది, బట్ ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద డే నేను హ్యాపీ. సిస్టమేటిక్ కొంచెం దూరం ఉంది, బట్ సిస్టమేటిక్గా పెట్టాలని ట్రై చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పని చేస్తున్నారు. ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి కదా, బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా మంచిగా ఉంది. మేము అదృష్టం ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈరోజు నాకు ఇది ఒక ఛాన్స్ దొరికింది. కరెక్ట్ బ్రహ్మోత్సవం టైంలో దేవుడి దగ్గర దేవుడు బయటికి వస్తప్పుడు నేను మా అంకుల్
చాలా ఆనందం ఫీల్ చేసాము. ఆనందం చాలా అంటే చాలా ఆనందం. ఒకటి చెప్పాలి, నాకు ఎవరు ఈ టికెట్ అరేంజ్ చేశారు, చాలా హ్యాపీ. చాలా దీనికన్నా ముందు నేను వచ్చాను, కేటీఆర్ లెటర్ తీసుకొని వచ్చాను, ఇంత ఎక్స్పీరియన్స్ కాలేదు, బట్ ఈ రోజు అంత ఎక్స్పీరియన్స్ అయింది. ఎక్కడి నుంచి వచ్చారు సార్? కొత్తగూడెం సార్, సుజాత నగర్ మాది. నేను ఎస్బీఐలో చేస్తుంటాను. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్ టీటీడీ వారివి? చాలా బాగున్నాయండి, మంచిగానే ఉన్నాయి. ప్లస్ దర్శనం కూడా చాలా బాగున్నాయి. దర్శనానికి ఏర్పాట్లు కూడా మంచిగా ఉన్నాయి. ప్లస్ కాటేజెస్ కూడా బాగానే ఉన్నాయి. ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి కదా, ఇక్కడ సదుపాయాలు కానీ ఏర్పాట్లు కానీ వస్తువులు అన్నీగా ఎలా ఉన్నాయి? అలంకరణ చాలా బాగుందండి. అసలు ఫస్ట్ మనసుగా హత్తుకునేటట్టుంది. ప్లస్ మరలా ఈ 9 రోజుల్లో 1-2 రోజులు ఈడ ఉండి మళ్ళీ వచ్చి కలిసిపోతే బాగుంటుందేమో, టెంపుల్లో దర్శనం చేసుకుంటే బాగుంటుందేమో అన్నటువంటి మంచి చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంది. ప్లస్ ఇలాంటి సదుపాయాలు ఈ సంవత్సరం బాగా జరిగాయండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. హాయ్ సార్. ఏం పేరు మీ పేరు? హర్షిత. ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట, తెలంగాణ. ఓకే, స్వామివారికి సేవ చేయడానికి వచ్చారా? అవును. ఓకే, స్వామివారి దర్శనం చేసుకున్నారా? ఇంకా వేసుకోలే, ఈరోజు వెళ్ళాలి. ఓకే, ఏంటి ఇక్కడ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని రెడీ చేస్తున్నారు, బాగుంది. బాగుంది. ఓకే, పరకామణిలో అవకతవకలు జరిగాయనేది మీకు తెలుసు కదా, ఎలా అనిపించింది అది వినగానే మీకు? అంటే ఇంకోసారి అట్లా జరగకుండా చూసుకోవాలి టిటిడి వాళ్ళు అని అనుకున్నాం. ఒక భక్తురాలిగా మీరు స్వామివారి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ముడుపులు చెల్లించుకుంటూ స్వామివారికి మొక్కుబడిగా కానుకలు సమర్పిస్తారు. ఆ కానుకలు స్వామివారికి దక్కలేదు అని తెలియగానే ఏమనిపించింది? అంత దూరం నుంచి వచ్చి దర్శనం చేసుకున్నాక ముడుపులు అంటే వాళ్ళు ఇట్లా యూజ్ చేసుకున్నారంటే బాధ అనిపిస్తుంది కదా. ఇంకోసారి అట్లా జరగకుండా చూసుకోవాలి అని అధికారులను కోరుకుంటున్నాను. అంటే వినగానే అసలు ఏమనిపించింది? భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే కదా అది. అంతే కదా మరి. హాయ్ అండి. హలో. ఎక్కడి నుంచి వస్తున్నారు? విశాఖపట్నం. ఓకే, ఆంధ్రప్రదేశ్. ఏం పేరు మీ పేరు? రుచిత. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. నిన్న మేము దర్శనానికి వెళ్ళాము, 8:30కి అలా వెళ్ళాము. 11:30 ఒక 3 hours లో అలా కంప్లీట్ అయిపోయింది. డెకరేషన్ అది కూడా చాలా బాగా చేశారనమాట. బ్రహ్మోత్సవాలకి కన్నా చాలా హైప్ ఉంది అది. బంతిపూలు అన్ని, ఇంకా మనం చూడలేని రకరకాల పువ్వులు కూడా ఉన్నాయన్నమాట. ఆ లోటస్ లో వెరైటీ ఫ్లవర్స్, డెకరేషన్స్ మాత్రం చాలా బాగా చేశారు. దర్శనానికి కూడా మా కంపార్ట్మెంట్ లో కూర్చున్న తర్వాత జస్ట్ ఒక 3 hours లో కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. స్వామివారు ఫుల్ అవతారం చూపించారు. అంటే మాకు సేవ వాళ్ళు కూడా పుష్ చేయలేదు అనమాట, ఎక్కువ నీట్ గా మెల్లగా బాగా అయింది. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అంటే బ్రహ్మోత్సవాలకు సంబంధించి మహిళలకి ఏర్పాట్లు కానీ వస్తువులు ఎలా ఉన్నాయి? అంటే మేము ప్రస్తుతానికి సేవకు వచ్చామండి. శ్రీవారి సేవ సదనంలో ఉంటున్నాం అనమాట. సేవా సదనంలో వచ్చేసి మనకి హాల్స్ అన్ని కూడా చాలా నీట్ గా, బెడ్స్ మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. అన్ని కూడా చాలా సదుపాయంగా ఉన్నాయి. వాష్రూమ్స్ కానీ లేదంటే వాళ్ళు ఇచ్చే స్టే కానీ అంతా కూడా చాలా నీట్ గా ఉంది. అండ్ ఆల్సో స్కార్ఫ్ కానీ ఐడి కార్డ్ లేకుండా అలౌ చేయరు అనమాట. అన్ని కూడా చాలా ప్రాపర్ గా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. స్వామివారి అన్నప్రసాదాలు కానీ లడ్డు కానీ ఎలా ఉన్నాయి? మాకు సేవ కూడా అన్నప్రసాదంలోనే పడింది. మేమే వడ్డిస్తాం అనమాట అందరికి. మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 4 వరకు చాలా బాగా చేశారనమాట. అది ప్రసాదం కూడా మనకి డైలీ ఒక్కొక్క కర్రీ ప్రసాదం కూడా టేస్ట్ అది కూడా చాలా బాగుంది అనమాట. మేమే కాబట్టి మాకు అంత బాగా జరుగుతుంది. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. మీ పేరు సార్? నా పేరు మురళీధర్ రెడ్డి, రిటైర్డ్ లెక్చరర్. నేను స్వామివారి దర్శనం బాగా జరిగిందా సార్? మంచిగా అయిందండి. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు కూడా మంచిగా ఉన్నాయి. డెకరేషన్లు కానీ అంతా చాలా బాగుంది. చాలా మంచిగా అనిపిస్తుంది దర్శనం. సార్, ఒక భక్తుడిగా మీరు చెప్పండి, భక్తులు స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో స్వామివారి మీద నమ్మకంతో ముడుపులు చెల్లిస్తూ ఉంటారు, అలాగే మొక్కులు చెల్లిస్తూ కానుకల రూపంలో సమర్పిస్తూ ఉంటారు. అయితే భక్తులు స్వామివారికి సమర్పించినటువంటి కానుకలు స్వామివారికి చెందనీయకుండా కొంతమంది అధికారులు వాటిని లూటీ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే అంటారా? అది తప్పకుండా మనోభావాలు దెబ్బతీస్తాయండి. చాలా ఒక్కరే కాదు, వాళ్ళంతా మనోభావాలు దెబ్బతీస్తాయి. అవి జరగకుండా చూడాలి. అధికారులు కానీ ప్రభుత్వం కానీ కఠిన చర్యలు తీసుకొని అలాంటివి జరగకుండా ఏర్పాటు ఉంటే మంచిది. ఓకే, ఒక భక్తుడిగా మీరు చెప్పండి, మీరు స్వామివారికి సమర్పించినటువంటి కానుకలు స్వామివారికి దక్కలేదు అని తెలియగానే మీకేమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. మధ్యలో వాళ్ళు స్వామి కాకుండా మధ్యలో వాళ్ళు తింటున్నారే అని బాధ అనిపిస్తుంది అండి. అది ఎవరికైనా మంచిది కాదు కదా. వాళ్ళ తిన్న వాళ్ళు కూడా వాళ్ళు
నేను అనుకుంటా మరి అంటే ఏం పైవాడు చూస్తూ ఉంటాడు